రైటిక గజ్వేల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మన సత్తా మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో ఏదో మాట్లాడతారు, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళని చేస్తారా? ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపాన్ని చెప్పిండు, ఆడ ఏం దొరుకుతాయని అన్ని కళ్ళు పెట్టుడు, ఎవరి మీద కేసు పెట్టుడు, ఎవరిని తిప్పల పెట్టుడు, ఏ లేఅవుట్ ఏలు పెట్టుడు, ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడైనా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పనన్నా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా అని చెప్పింది. బాండ్ పేపర్లు రాసిచ్చింది. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఒకసారి చూడుందా వీడియో, రుణమాఫీ వీడియో వెళ్తాను. అందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎమ్మడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవ్వ ఊర్లలో గదే చెప్పుడు. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, కాని వాళ్ళందరూ కారు గుర్తుకోటైంది. ఇక పుల్లా కదా ఎందుకు ఈ వీడియో మీ ఫోన్లలో పంపుతా, అది చూపిరి. అరే మీరు ఏమన్నారు? 2 లక్షలు చేస్తా 9 తారీఖు అన్నాడు, చేయలేదు కదా. మరి ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఏమన్నాడు? ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయా? ఇప్పుడు ఇక వారం అయితే శుభ్రం అవుతాయి కదా. అప్పుడు ఎంత మంచిగా చెప్పారంటే వానకాలం అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్ అవుతుండే, వడ్లు అమ్ముకోకు రాకుర్రి, ఇక మేము వస్తున్నాం రాగానే బోనస్ ఇస్తామన్నాడు. వానకాలం పెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ పుణ్యమాని కొన్ని అయితే ఎండైపోయింది. ఆ పండుగ వడ్ల కన్నా మరి ఇలా 500 బోనస్ ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు మన ఊళ్ళలో పంచాయతీ పెట్టద్దు అయ్యా, ఈ వీడియో పెట్టాలి. అదే కాంగ్రెస్ వాళ్ళను మక్కలకు 500 అన్నారు, వడ్లకు 500 అన్నారు. మరి 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ రోడ్డు ఎలక్షన్ లో ఓటు అడగాలనేటువంటి చర్చ మనం పెట్టాలన్నా వద్దా? పెట్టద్దా? మనం ఎంత మంచిగా చెప్పింది, 500 ఇచ్చి తీర్థమన్నారు. ఇంకా వీళ్ళు ఒక మాట అందరు, వీళ్ళని నమ్మలే అప్పుడు మొదట్లో. ఈ కాంగ్రెస్ వాళ్ళు స్పీచ్ గానే చెప్తే వీళ్ళు అందరూ బిట్నే చెప్తారనుకున్నారు జనం. నమ్మకపోతే ఏం చేసిరు? ఇక బాండ్ పేపర్ రాసిరు. ఇక బాండ్ పేపర్ వేసి నోటరీ చేసి ఇంటింటికి పోయి బాండ్ పేపర్ ఇస్తున్నారు. నమ్ముర్రు అన్న. అట్లా కూడా జనం డౌటే పడ్డారు. ఇక ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మా ఏఐసిసి జిమ్మదారాన్ని కూడా నడిచింది. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఇంకా నమ్మలేదు జనమని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత వేస్తాము అన్నారు. తెచ్చినారే 3 అసెంబ్లీ మీటింగ్ అయినా చట్టబద్ధత లేదు, గ్యారెంటీలో ఒక్కటి అమలైంది లేదు. నెక్స్ట్ జూటున్నాడు 20 షాపులను ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కడ కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎత్తినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో ఇవ్వాలని ఏమన్నాడు? డిసెంబర్కి ప్రతి ఆడబిడ్డ ఖాతాలో 2500 వేస్తాను. ఇవన్నీ మన కేసీఆర్ ఏమో నిజాయితీగా చేసిందే చెప్పిండు చేసిండు. వీళ్ళు పెట్టిందంటే ఓడదాడియాక ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఏమన్నా కానీ 100 అబద్ధాలు ఆడాలి, కురిసెక్కాలనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అక్కకు చెల్లెకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తాము అని అన్నారు. 4 నెలలు వచ్చినాయా? ఎవరికన్నా మీ ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా వచ్చినాయా? అంటే మరి 4 నెలలు అంటే నెలకు 2500 ఇంటూ 4 నెలలు అంటే ఒక్కొక్కరికి ఎంత బాకీ?
10,000 రూపాయలు ఇలా ప్రతి చెల్లకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మన ఊళ్ళో అక్క చెల్లెలకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలు మనకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఈ ముచ్చట మీరు చర్చ పెట్టండి. వాళ్ళ 6 గ్యారెంటీల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ ఇది. మహిళలకు మహాలక్ష్మి పేరు మీద నెలకు 2,500 రూపాయలు ఇస్తామని వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి హామీ అది. 6 గ్యారెంటీల్లో మొదటి లైన్లోనే మహాలక్ష్మి అంటుంది. మరి మొదటి హామీనే వీళ్ళు ఇంతవరకు అమలు చేయలేదు. మహాలక్ష్మి పేరు మీద మన తెలంగాణ అక్క చెల్లెలను మహా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం కూడా మీరు తీసుకొని పోవాలి. నెక్స్ట్ కొనుగోలు వస్తుంది కదా, వచ్చేనా మీకు 4,000 ఖాతాలు పడతాయి. వచ్చేనా డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి మీ మనోడు వచ్చి మీకు కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ పోయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తారు ఖాళీగా ఆయన చెప్తున్నారు. మరి 4,000 అంతేగా కాదా? అంటే ఎన్ని జూటా మాటలు చూసిందా? డిసెంబర్ 9 తారీఖే అయిపోయింది 4,000 పింఛన్. మరి నిజంగా మన కేసీఆర్ ఉన్నది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 200 ఉన్న పెన్షన్ ను 10 గంటలు పెంచి 2,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చి చూపిందా లేదా కేసీఆర్? 200 ఫస్ట్ 1000 అంటే 1000 చేసింది. మళ్ళా గెలిస్తే 2,000 అన్నాడు. గెలిచిన మొదటి నెలనే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. వీళ్ళేమో డిసెంబర్ ఇస్తామన్నారు, కానీ ఇవాళ 2,000 పెన్షన్ ను ఇంతవరకు పెంచలే. అంటే మన తెలంగాణలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. మన గజ్వేల్లో 60,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అన్ని కలిపితే 60,000 మందికి వస్తుంది. అంటే గజ్వేల్లో ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 60,000 మంది ఆసరా పెన్షన్దారులను మోసం చేసినట్ట కాదు. చీటింగ్ కేసు పెట్టాలి వెళ్ళిన పోలీస్ స్టేషన్లో బాండ్ పేపర్ రాసిచ్చి డిసెంబర్లో 4,000 ఇస్తాం మీ మన్నడు కాలెక్కుతుందని చెప్పి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నా వద్దా? దయచేసి మీరు ఇది మోసం కాదా? ఇది కాంగ్రెస్ మోసం దగా కాదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ ముచ్చట అవ్వ తాతలకు చెప్పాలి. ఇంకా ఉద్యోగంగా మీకు ఇంట్లో సర్పంచ్ ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మీకు తెలుసు. ఇంట్లో జనవరి నెలలో ఆ ఇచ్చే 2,000 కూడా ఎక్కువచ్చింది. ఈ 4 నెలల్లో 1 నెల అది కూడా ఎక్కువచ్చింది. 2,000 కూడా ఎక్కువచ్చింది. మీరు ముసలి అడుగురు చెప్తారు ఊళ్ళే. జనవరి నెల పింఛనే రాదు 2,000. ఈ నెల కూడా రాదు. ఇంకా ఏప్రిల్ది, మార్చిది పోయిందా? ఇంకా నాకు తెలియదు ఈ ముచ్చట. 2 నెలలు వచ్చిందాడు. ఎట్లుందంటే అన్న వస్త్రాలు కూడా ఉన్న వస్త్రం పోయిందట. 4,000 పింఛన్ ఆశపడితే ఇంత 2,000 దగ్గర వచ్చింది. ఇది కాంగ్రెస్ వాళ్ళ నైజం. దయచేసి ఈ ముచ్చట మీరు గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇంకున్నాయా బాబు? చాలా ఇంకా చూపిద్దామా? సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్. ఏమన్నాడు? రైతు బంధు ఎంత ఇస్తాడు? అప్పుడు మీకు ఒక విషయం గుర్తుండుంటుంది. అప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఎలక్షన్లు అవుతుండే. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఇక రేపు ఆదివారం ఉన్నది, ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాల మీ ఫోన్లన్నీ మోగుతాయి, పైసలు వేస్తాము అని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఆపిండు. ఇవాళకి 4 నెలలైనా ఇంకా రైతు బంధు